హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి ఎలాంటి అడవుడి లేకుండా ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినా పర్వాలేదు, ఇంట్లో మనకి స్టవ్తో పని లేకుండా, కూరగాయలతో పని లేకుండా చిన్నప్పుడు మా నాన్న చేసిన రెసిపీ మాత్రం మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఈ రెసిపీకి మాకు ఎంతో అనుబంధం ఉందండి. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు నాన్న ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పొలం పనులకు వెళ్ళేటప్పుడు మా నాన్నగారు చేసేవారండి. చాలా చాలా గిన్నెలో ఒత్తుగా పోసుకొని తినేవాళ్ళము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ చూడండి, నేనైతే ఒక అద్దెపావు చింతపండు తీసుకున్నానండి. అద్దెపావు చింతపండు తీసుకొని చక్కగా ఒకసారి కడిగి నీట్గా నానబెట్టుకోవాలి. ఇలా ఎంత మెత్తగా నానితే రసం అనేది అంత చక్కగా తీసుకోవచ్చండి. చింతపండు పులుసు అనేది చింతపండు బాగా నానడం మూలంగా మనము ఇలా బాగా మనకి కలుపుకొని తీసుకోవాలండి. చింతపండు రసం అనేది చింతపండు కొంచెము ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనకి ఇంట్లో ఒక నయ్యా పైసలు లేకున్నా ఒకటే అండి. ఇలాంటి రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేయండి, రుచి మాత్రం బాగుంటుందండి. పాతకాలపు రెసిపీ మన పద్ధతితో చేసుకుంటే ఆ రుచి వేరబ్బా. నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది. పల్లెటూరులో మనకి ఇప్పుడు కూడా చేసుకొని తినే వాళ్ళం చాలామంది ఉంటాము. చింతపండు బాగా నానిన తర్వాత పులుసు ఈ విధంగా తీసుకొని ఇలా ఒక గిన్నెలో వడకట్టేసుకోవాలండి. నాన్న ఎలా చేశారో మీకు కూడా నేను అలాగే చేసి చూపించేస్తున్నాను. ఈ విధంగా మనము చింతపండు రసం తీసుకొని ఈ పీచు అనేది తీసి పడేసేయాలండి, తొక్కని. ఇలా చూడండి, ఈ విధంగా మనము వడకట్టేసుకోవాలి. ఎలాంటి ఫిల్టర్ లేకుండా చేతితోనే చక్కగా ఈ విధంగా వడకట్టేసేవాళ్ళు. నాన్న పొలం పనులకు వెళ్ళేసి వచ్చి ఎంత అలసిపోయినా పర్వాలేదండి, మా నాన్న అప్పుడప్పుడు మా కోసం ఇలా చేసి పెడుతుంటే ఆ ప్రేమ, నాన్న ప్రేమ మీదకి ఇంకే ప్రేమ రాదు అనిపిస్తుంది. చూడండి, ఏమైనా అక్కడక్కడ చింతపండు తొక్కు ఉంటే ఈ విధంగా చిల్లుల దాంతో తీసి పడేసుకోండి. కొద్దిసేపు మూత పెట్టి ఇది కాస్త పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఉల్లిగడ్డను తీసుకొని నాన్న కత్తిపీటతో కట్ చేసేవాళ్ళండి. కత్తిపీట అంటే ఈలపీట ఫ్రెండ్స్, మేమైతే చాకుతో కట్ చేస్తున్నాము. ఇలా మనము పెద్ద ఉల్లిపాయ తీసుకోవడం మూలంగా ఇలా పొట్టు తీసుకొని కొంచెం వాటర్లో శుభ్రంగా కడిగి ఈ ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయనే తీసుకోండి. మనకి పచ్చిపులుసులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే ఎక్కువ టేస్ట్ వస్తుందండి. కనీసం మనము పొద్దున వేసుకొని టిఫిన్లో వేసుకొని మధ్యాహ్నం లంచ్లో తింటుంటే కూడా ఆ రుచి ఉల్లిపాయలలో మగ్గి మగ్గి పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, ఉల్లిపాయలు పొడుగులో చీరేసుకొని ఈ విధంగా విడతీసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు తింటుంటే బుక్క బుక్కకు వస్తుంటే అబ్బాబ్బాబ్బా, ఏ చికెన్ మటన్ కావాలండి, ఇంకా ఈ టేస్ట్ మీదకి ఏదీ రాదు, అంత బాగుంటుంది. మరి ఇలా చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా విడివిడిగా తీసుకొని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందామండి. సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ ప్లేట్లోకి తీసి పెట్టుకొని మనము ఇది కూడా పక్కకు పెట్టేసుకొని మనం పులుసు చేసాం కదండి, పచ్చి పులుసు చేసి పక్కకు పెట్టాం కదా, మూత తీసేసుకొని మనము కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్లో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మనకి పులుసు అనేది చక్కగా నానిపోతుంది. ఆ తర్వాత అబ్బబ్బా, చూస్తుంటేనే మంచిగా తినాలనిపిస్తుందండి. ఎవరైనా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి పులుసుకు సరిపడా సాల్ట్ వేసేసుకొని నేనైతే 1 స్పూన్ మిర్చి వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. 2 స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకున్నాను అద్దెపావు చింతపండుకి. ఇలా మనకి వేసుకున్న తర్వాత ఉప్పు, కారం అండి, 1 స్పూను షుగర్ అండి. నాన్న ఒక రవ్వంత షుగర్ వేసేవాళ్ళండి చిన్నప్పుడు. అబ్బబ్బబ్బా, పోపు లేకుండా ఎంత బాగుంటుంది తెలుసండి, అంత బాగుంటుంది. మాటల్లో కాదండి. నేను మా తమ్ముడు ఒక చోట కూర్చొని అన్నాల వెళ్ళికొచ్చి తింటూ ఉంటే ప్లేట్లో నిండా పోసుకొని జుర్రేసేవాళ్ళమండి, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి తప్పనిసరిగా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఉప్పు కారం సరిపోయిందని ఒకసారి టేస్ట్ చూసుకొని మరోసారి కలిపేసుకొని కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ వేస్తే అంత రుచి వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేసినాక చేయితోనైనా కలిపేయండి, ఇంకా చేయితో కలిపినా బాగా వచ్చేస్తుందండి. చెయ్యి కొంచెం గాయం ఉందనేసి నేను గరిటెతో కలుపుతున్నాను. గరిటెతో 2-3 సార్లు మనం కలిపితే ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు అంతా పులుసులోకి దిగి ఆ స్మెల్, ఆ ఫ్లేవరు చూస్తుంటేనే కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. ఇలా వేడివేడి అన్నంలో పులుసు అనేది ఎక్కువ పోసుకొని ఈ విధంగా తింటే బుక్క బుక్క అమృతమేనండి. అమృతం కూడా చాలా బాగుంటుందండి. అమృతంగా ఈ విధంగా కలుపుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరైనా పచ్చి పులుసుకు ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి.
ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.